హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు పునగల్లు పిల్ల ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే ఉల్లిపాయ ముక్కల్ని అయితే పొడుగా తురుముకొని పెట్టుకోవాలి. ఇది తురుముకున్న పిండిలో శనగపిండి వేసుకొని పకోడీ అయితే క్రిస్పీగా రావడానికి కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కొంచెం తగినంత ఉప్పు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం సోడా పొడి ఇవన్నీ వేసుకొని కొంచెం వాము కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయలోని నీరంతా పిండికి పట్టేలా గట్టిగా పిసుక్కుంటూ అయితే కలుపుకోవాలండి. కొంచెం బాగా పొడి పొడిగా ఉంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం కలుపుకొని అయితే స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం మీడియం కంటే కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకొని నూనె వేడినాక పకోడీ వేసుకుంటేనైతే క్రిస్పీ పకోడీ అయితే రెడీ అవుతుందండి. సేమ్ హోటల్ స్టైల్లో ఉంటుందండి పకోడీ. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పునగల్లు పిల్ల ఛానల్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయాలండి. నన్నైతే ఎంకరేజ్ చేయండి.